ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. బాగా పోరాడారు సిఎస్కే వాళ్ళు. చాలా గట్టిగా ట్రై చేశారు. కానీ వికెట్స్ మాత్రం నిలబడలేదు. కొలాప్స్ అయితే వచ్చిందనమాట. చెన్నై 194 చేజ్ ఈజీగా చేసేయొచ్చు అని అనుకున్నాము. బట్ ఏంటి అంటే ఇక్కడ మ్యాటరు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ముందులా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ 3 మ్యాచ్లా కాకుండా చాలా స్ట్రాంగ్ బ్యాక్ అంటే బౌన్స్ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా బౌలింగ్ యూనిట్ని సెట్ చేసుకున్నారు. ఒక మంచి బౌలింగ్ స్ట్రెంగ్త్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు బౌలింగ్తో విభత్సంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. చూడాలి ఇక నుంచి ఎలా ముందుకెళ్తారు, ఎన్ని మ్యాచెస్ ఇలా ఈ విధంగా బౌలింగ్ మీద గెలుస్తారో చూడాలి. బ్యాటింగ్ బాగుంది ఎస్ఆర్హెచ్కి ముందు నుంచి కూడా, బట్ ఇక్కడ మెయిన్ ఇంపాక్ట్ ఉంది బౌలింగ్ కాబట్టి బౌలింగ్ సెర్చ్ చేసుకున్నారు. మ్యాచ్లు కంటిన్యూస్గా గెలుస్తున్నారు. ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ఫైనల్గా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయగలుగుతున్నారు. కన్సిస్టెంట్గా కెప్టెన్గా విన్ అవ్వగలుగుతున్నాడు. అలాగే ఇక్కడ క్లాసర్ ఉన్నాడు, హెన్రిస్ క్లాసర్ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అందువల్ల ఎస్ఆర్హెచ్కి తిరుగులేదు.